ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే రోత పుట్టిస్తున్నాయని ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేసిన ప్రతిపక్షాలు అందులో చెడును వెతుకుతూ పచ్చ మీడియా సహకారంతో అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒకసారేమో తాను బ్రాహ్మణుల స్థలం కబ్జా చేశారంటారు, మరోసారి మా అబ్బాయి ఏదో చేశాడంటూ ప్రచారం చేస్తారు. నిరూపించండి అయ్యా అంటే మొహం చాటేస్తారంటూ బాలినేని అసహనం వ్యక్తం చేశారు. తాను సీఎంతో పోరాడి మరీ ఆయన సహకారంతో ఐఏఎస్ అధికారుల సమక్షంలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అవి దొంగ పట్టాలంటూ టీడీపీ అభ్యర్థి జనార్దన్ తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. బ్రాహ్మణుల కోసం టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహాన్ని, మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించారన్నారు. బ్రాహ్మణులు ఆబ్దికాలు పెట్టుకోవటానికి ఎన్ని ఒత్తిడులు వచ్చినా స్థలం కేటాయించారని వివరించారు. భగవంతుని ప్రతిరూపాలు బ్రాహ్మణులు, మీ సంక్షేమమే మా లక్ష్యం, ఎల్లవేళలా మీకు అండగా ఉంటాం, మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం అని ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. ఒంగోలు నగరంలోని రంగారెడ్డి చెరువు సమీపంలో గల శంకర్ నారాయణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే పేద బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కూడా కట్టించి ఇస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిరోజు 6 బ్రాహ్మణులకు టీటీడీ బ్రేక్ దర్శనం టికెట్లు ఇస్తానని వాగ్దానం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బ్రాహ్మణ ద్రోహి అని విమర్శించారు. బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగటానికి అనేక పదవులను జగనన్న ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఆదిమూలపు గిరిజా శాండిలియా, మేయర్ గంగాడి సుజాత, జ్వాలాపురం శ్రీకాంత్, సాయినాథ శర్మ, తాడేపల్లి విజయకృష్ణ, మోటుపల్లి శ్రీనివాసాచార్యులు, గడియారం సుబ్బయ్య శర్మ, టి రవికుమార్, కార్పొరేటర్లు నీలంరాజు సరోజ, డాకా సుజాత, మాజీ కార్పొరేటర్ పోలూరి జ్వాలాపతి, డాక్టర్ గంధం శ్రీనివాసమూర్తి, బందా జవహర్, మహంకాళి శేషయ్య, బ్రహ్మశ్రీ, మైనంపాటి సాయి కుమార్, ములుకుట్ల శ్రీరామచంద్రమూర్తి, రాచకొండ శ్రీనివాస శాస్త్రి, ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, మద్దులూరి హరిప్రేమనాథ్, దామరాజు క్రాంతికుమార్, కొండపి సుబ్బారావు, ఉదయ్ కుమార్ ధర్మంతరి, చౌదరి అప్పారావు, చెలంచెర్ల రామకృష్ణారావు, రుద్రవరం సాయి, నేలపట్ల సుబ్రహ్మణ్యం, భీమశంకర శాస్త్రి, మాధవ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై, అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఓ బాలినేని వాసన్న, ఓ బాలినేని వాసన్న.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే 2039 వరకు. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఏ స్వార్థం ఎరుగనివాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న. రవితేజం రణ సాయినాథ్ శర్మ, కడప జిల్లా కమలాపురం. యాక్చువల్గా నేను ఇటీవల కాలంలోనే వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరిగింది. గత 1.5 మంత్ బ్యాక్ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాం మా టీం అంతా కూడా. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర సెక్రటరీగా తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యున్నతికి గత 25 సంవత్సరాలుగా ఎనలేనటువంటి సేవలు చేసి పార్టీ పూర్తిగా వాడుకొని నమ్మక ద్రోహం చేసేటువంటి స్థాయికి దిగజారిపోవడంతో ఏమాత్రం ఆ పార్టీలో పనిచేసేటువంటి వారికి ఎక్కడ కూడా స్థానం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఈరోజు ఆ పార్టీని వదిలి బ్రాహ్మణులంటే గౌరవించే పార్టీ, బ్రాహ్మణుల పట్ల ఏదైనా సరే ఒక లక్ష్యం, బ్రాహ్మణుల లక్ష్యం నెరవేరాలి అంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఎవరికి ఇస్తారో వాళ్ళే ఈ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని భావించదగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి భావనతో ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణుంటే ఏమాత్రం విశ్వాసం లేనటువంటి ఒక హీన స్థితికి చేరడం జరిగింది. ఇది నేను ఏదో సభలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరినాక వైఎస్ఆర్ పార్టీ పొగుడుతాను కానీ లేకపోతే ఆ పార్టీని కొంచెం విమర్శించడం కాదు. తెలుగుదేశం పార్టీ టికెట్ల విషయాలలో అంటే బ్రాహ్మణుల యొక్క ప్రతినిధులు ఈ రాష్ట్రంలో శాసన మండలిలో కానీ శాసనసభకు కానీ బ్రాహ్మణుల యొక్క ప్రతినిధులు వెళ్ళడానికి ఏమాత్రం 1% కూడా బ్రాహ్మణుడి పట్ల మొక్కు చూపినటువంటి బ్రాహ్మణ ద్రోహి ఎవరైనా చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటున్నా. ఒకటే జరిగింది. మొన్న కూడా టికెట్ విషయాలలో వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున బ్రాహ్మణులకు ఎక్కడైనా రాష్ట్రంలో 2 టికెట్లు ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన బ్రాహ్మణ యొక్క ప్రముఖులు, బ్రాహ్మణ యొక్క సంఘాలు, ఆ పార్టీలో బ్రాహ్మణ పెద్దలు చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ఫైల్ పెడితే ఆయన అన్ని ఒక మాట ఎంత ఘోరమైన మాట అన్నాడంటే చాలా ఇప్పుడు మన సభలో చెప్పుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ చెప్పద్దు తప్పదు. ఈ బ్రాహ్మణులకు టికెట్ వచ్చి వీళ్ళు గెలిచేవాళ్ళు కాదు, వీళ్ళు పెట్టేవాళ్ళు కాదు, వీళ్ళు పోటీ చేసే వీళ్ళ స్థాయి టికెట్ బ్రాహ్మణులు ఎమ్మెల్యేలు పోటీ చేసే స్థాయి అని చెప్పి ఫైల్ విసిరేషన్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్న వ్యక్తులు నాకు చెప్పడం జరిగింది. సార్, బ్రాహ్మణులకు చంద్రబాబు నాయుడు దగ్గర చాలా చాలా ఘోరమైనటువంటి అవమానం జరుగుతుంది. మీరు దయవంచి చంద్రబాబు దగ్గర ఏమాత్రం రాజకీయం చేయొద్దండి. మీ ఫైల్స్ పెడితే ఆయన బ్రాహ్మణులకు ఆ టికెట్లను విసిరేసినారు. కాబట్టి ఇటువంటి ఘోరమైన వ్యక్తి దగ్గర మీరు పనిచేయడం కంటే మీకు ఎక్కడ గౌరవం లభిస్తుందో అక్కడే ఉండడం బెటర్ అనేటువంటి విధానంగా చెప్పడం జరిగింది. కాబట్టి తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు పడ్డాం తెలుగుదేశం పార్టీలో. ఈ రాష్ట్రంలో లోకేష్ తర్వాత 18 క్రిమినల్ కేసులు పెట్టించుకుని ఏకైక వ్యక్తి నేను అప్పుడు పోరాటం చేసి, కానీ ఏమాత్రం బ్రాహ్మణుడి పట్ల విశ్వాసం లేకుండా, బ్రాహ్మణుడి పట్ల కొంచెం కూడా కనికరం లేకుండా ప్రవర్తించేటువంటి హీన స్థితికి చంద్రబాబు నాయుడు దిగజారినాడు. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగానే ఎటువంటి బేషరతుగా ఎటువంటి ఇది లేకుండా వైఎస్ఆర్ పార్టీలో చేరి వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తున్నామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క బ్రాహ్మణ మీద గౌరవ ప్రేమ దానికి తార్కాణంగా రావడం జరిగిందని సభాముఖంగా ఉద్దేశం మా బ్రాహ్మణంలో ఉంది. ఇది వాస్తవా కాదా? ఎందుకంటే మన ఇంట్లో మనిషిలాగా నిరంతరం బ్రాహ్మణుల కోసం తప్పించే ఏకైక వ్యక్తి ఆయన. నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నని. నేను వింటూ ఉంటా, మా అన్నగారు చెప్పేవాళ్ళు. మా అన్నయ్య గారు చాలా వెన్నలాంటి మనసు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనది. ఆయన కాదు గెలుపు, మన గెలిపోతుంది.
ఖచ్చితంగా బ్రాహ్మణులందరూ చెయ్యి కలిపి ఈ రోజు నిలిపించుకుంటేనే మనం బతుకుతాం. వాస్తవంగా చిన్న 2 ముక్కలు చెప్తాను, బాగా ఆలోచించండి. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిన్న తేడా, బ్రాహ్మణ అంటే చిన్నది. బ్రాహ్మణ అనే పేరుంటే చంద్రబాబు గారికి ఒంటి మీద చర్రులు మారుతాయి. దానికోసమే బ్రాహ్మణ సామాజిక వర్గంలో పౌరవిత్యం చేసుకుంటే ఎవడు బతకూడదు అనే ఉద్దేశంతో కమ్మ బ్రాహ్మణ తయారు చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. అవునా కాదా? మాట్లాడాలి మీరే. కమ్మ బ్రాహ్మణ తయారు చేశారు, పౌరవిత్యం కూడా వాడు బతకూడదు వాళ్ళు ఉద్దేశం ఉన్న వ్యక్తి ఆయన. జగన్మోహన్ రెడ్డి కుటుంబం కోవిడ్లో విజయవాడ ఘాటు దగ్గర నుంచో 2 బ్రాహ్మణులు విజయమ్మ గారి ఇంటూ ఆగి అయ్యా జరుగుతుందా అని అడగడం జరిగింది. అమ్మ ఏ అర్చన లేవు మాకు, కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే వెంటనే ఎండోమెంట్ నుంచి 5,000 చొప్పున వాళ్ళ బ్రాహ్మణులందరికీ అన్న మనసున్న కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి కుటుంబానికి అండదండగా ఉంటేనే మనం బతుకుతాం. మనం బతకూడదు అనే ఉద్దేశంతో అంత ద్వేషం కలిగిన చంద్రబాబుని దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి పంపిద్దాం రాష్ట్రం నుంచి. ఎందుకంటే మన బలహీనతలు ఒకటే. మన ఓట్లకి ముందుగా రావు, ఎందుకులే తర్వాత ఎంత అనుకుంటా తర్వాత పోము. మనం మొట్టమొదటిగానే ఫస్ట్ ఓటు మనదే వేయాల, పనులు తర్వాత చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. బ్రాహ్మణ బలం అనేది అప్పుడే కనిపిస్తుంది. ఏ రాజ్యాలైనా రాజుల కాలం నుంచి రాజ్యాలు గెలిచిన బ్రాహ్మడే ఉన్నాడు పక్కన. ఆ మంత్రి వైద్యం చేసేది అంతా ఆ బ్రాహ్మడే. అలాంటిది మనం ముందుకు రావడానికి కారణం ఏంటి చెప్పండి? రాజకీయంలో వచ్చిన వాళ్ళకి ముందు ప్రోత్సహించేది జగన్మోహన్ రెడ్డి గారు. మన వాళ్ళు రావట్లేదు ముందుకి, అది నేర్చుకోండి. ఎందుకంటే రాజకీయంగా మన కోసం ప్రతిపించే పార్టీలు ఉన్న రోజుల్లో కూడా మన వాడు ముందు రాకపోతే మన వాడి గురించి పైకి ఎవరు చెప్పగలరు? మన వాడ బాధలు ఒకసారి ఆలోచించింది. మన బాధలు తెలియాలన్నా ఏదన్నా ఈ రోజున మనకి ఏ సమస్యలు రాకుండా ఉండాలన్నా వైఎస్ఆర్ జగన్ పార్టీకే మనం ఓటేసుకోవాలా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సోదరుల ఒక్కసారి ఆలోచించండి. మీ పోటీ వాళ్ళ ఆశీర్వచనం ఉంటే ఖచ్చితంగా గెలుపు వాళ్ళ పక్కే ఉంటుంది. బ్రాహ్మణ పక్షం ఏ పక్షాన్ని వహిస్తే ఆ పక్షాన్ని గెలుపుంటుంది తథ్యం. ఇది చరిత్ర నుంచి చూస్తూనే ఉన్నాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ మనకు ఏం చేశారన్న అంశాలను ఒక 2 నిమిషాల్లో తెలుసుకున్నాం. దాదాపు 40 ఏళ్ల చరిత్ర, 43 ఏళ్ళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేము ఉన్నామని, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మన బ్రాహ్మణుల పైన ఉక్కు పాదం మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని బ్రాహ్మణులు అందరికీ విదితమే. ఎందుకంటే రాజకీయంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క సీటు లేదు. ఆర్థికంగా వారు మన తెలుగుదేశం పార్టీ వస్తూనే కరణీకాలను తీసేసి దాదాపు 28 మంది కరణాలు పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ. ఎందుకంటే దాదాపు దాంట్లో ఆత్మహత్య చేసుకుని కొంతమంది, గుండెపోటుతో కొంతమంది, చాలా మంది మన బ్రాహ్మణులు నష్టపోయారు. అటువంటి పార్టీకి మనమందరము అండగా ఉండాలా, ఓటు వేయాలా అన్నది ఒకసారి మీరందరూ ఆలోచించుకోండి. అదేవిధంగా మరొకసారి అదేవిధంగా మన వయోపరిమితి ఉద్యోగస్తులకు మన వయోపరిమితి తగ్గించారు 2 ఏళ్ళు తప్పుతూనే. అప్పుడు కూడా దాదాపు 12 మంది బ్రాహ్మణులు ఆత్మాహుతితోనూ గుండెపోటుతోనూ మరణించారు. ఇటువంటి తెలుగుదేశం పార్టీని మనము మట్టి కల్పించాల్సిన అవసరము ఎంతైనా ఇప్పుడు ఉంది అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా వంశపారంపర్య హక్కులు తీసేశారు, జీవో నంబర్ 76 తీసేశారు. ప్రతి ఒక్కటి కూడా బ్రాహ్మణులకు అన్యాయమే. అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాదాపు మనకు వంశపారంపర్య హక్కులు ఇచ్చారు, జీవో నంబర్ 76 ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మందికి ధూప దీప నైవేద్యాలకి అర్చకులకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా లడ్డుపోటులో దాదాపు 726 మందిని పరిమితి చేశారు. ఇటువంటి తండ్రికి తగ్గ తనయుడుగా మనకు పాదయాత్రలో చెప్పినట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా ప్రతి ఒక్కసారి 14 కానీ 19 కానీ 24 కానీ సీట్లు ఇస్తూ ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాసన్న కాన్స్టిట్యున్సీలోనే 2 కార్పొరేటర్లు ఉన్నారు. దాదాపు 5 మంది 6 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. అదే కాకుండా వేరే మన కార్పొరేషన్ లో కూడా డైరెక్టర్లుగా 6 మంది ఉన్నారు, స్టేట్ డైరెక్టర్లుగా. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనము అండగా ఉండాలి.
ఇక్కడ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ బ్రాహ్మణులకు అత్యంత ఆప్యాయతగా మనల్ని దగ్గరికి తీసుకుని మాట్లాడే వాళ్ళు. మీ అదృష్టం ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వారు ఇద్దరు ఎంపీగా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారుగా ఎమ్మెల్యేగా ఉండడం మనందరి అదృష్టం అని భావిస్తూ ఈ యొక్క తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని మట్టి కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే జనసేన చంద్రబాబు నాయుడు వారు మేము ముఖ్యమంత్రులు కావాలని కొట్లాడుకుంటున్నారు. ఒకరు చంద్రబాబు నాయుడు చూస్తే సముద్రం ఒట్టు నిలబడి అలలు తగ్గినాక స్నానం చేస్తాం అనుకుంటాడు చంద్రబాబు నాయుడు. అదే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాధ్యతలు జీవితంలో తీరాక జ్ఞానాన్ని సంపాదించుకుందాం అనుకుంటాడు. అతను ఎప్పుడు స్నానం చేయలేడు, ఇతనికి ఎప్పుడు జ్ఞానం రాదు. ఇటువంటి వాదం మనకు ముఖ్యమంత్రిగా రావాలా అనేది ఒక్కసారి అందరికీ సభాముఖంగా కోరుతున్నా. ఆశయంతో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి, ఆశయంతో ఉన్న వారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన బతుకులు బాగుపడతాయి. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనుకుంటూ మన అందరినీ హక్కులు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మన అందరూ ఉండాలి. అదే ఆశతో ఉన్నటువంటి వారు ఇద్దరు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వీరితో ఆశతో ఉన్న వారిని మనం ముఖ్యమంత్రి చేశామంటే మనల్ని దాచుకుంటారు, దోచుకుంటారు, మొత్తం ప్రభుత్వాన్ని అంతా దోచేసుకుంటారు. కానీ ఇటువంటి వ్యక్తులను మనం రానికుండా ఉండాలి అనేది ఒక్కసారి అందరూ కూడా గమనించి మనం ఇంకొకసారి క్వశ్చన్ మన ఇతని గురించి కూడా, లోకేష్ గురించి ఎక్కడ తనయుడు తన పుత్రుడు దానికి అతనికి ఏమి తరంగాడు అని దత్తపుత్రుని తెచ్చుకొని వెనకంబడి తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి పరిస్థితుల్లో మనకు అన్ని విధాలుగా అండ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మన రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా ఉన్నారని చెప్పి మేము దాదాపు 27వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు శ్రీకాకుళం వరకు మేము పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాం. మనం కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ పోయాం. ఒక 3 రోజుల ముందే కూడా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ చేసి నిజం పోయింది. కానీ వీరి యొక్క మన ఆత్మీయ సమావేశానికి రమ్మని ఆహ్వానించడం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మరొక్కసారి మీరందరూ కూడా బ్రాహ్మణులు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై జగన్, జై జగన్. పెద్దలందరూ చెప్పారు. మరి మనం ఎందుకు వాసనకి ఓటేయాలి, జగన్కి ఓటేయాలి అనే విషయం మీద అయితే ఇక్కడ అంటే స్టేట్ గురించి స్టేట్ నాయకులు చూసుకుంటారు. కానీ ఇక్కడ మన ఒంగోలు నియోజకవర్గం గురించి అయితే మాత్రం నేను మేయర్ అయినప్పటి నుంచి మరి వాసన బ్రాహ్మణులకి ఎన్ని పనులు చేశారో అసలు ఆ లిస్టు చూస్తుంటే అసలు నేను చాలా మర్చిపోయాను. అంటే ఎవరు ఏ పని అడిగినా అంటే ఒక బ్రాహ్మణులని కాదు, ఎవరు ఏ పని అడిగినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎస్ అనేది మాట తప్ప నో అనే మాట వారి చరిత్రలోనే లేదు. అలాగే మనకి మరి మీరందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి స్వర్గీయ పివి నరసింహరావు గారి యొక్క మరి విగ్రహ స్థాపన కూడా మరి వారు సహాయ సహకారాలు ఎంతో మీకు అందరికీ విషయమే. అలాగే వారి పేరు మీదకి కూడా మరి ఒక రోడ్డుని కూడా బండమెట్టు వరకు రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహం చుట్టూ ఉన్న డెవలప్మెంట్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు. అది కూడా వారు చేసినటువంటి పని. అంతేకాకుండా అక్కడి నుంచి మరి ఒక వారికి కూడా ఒక ఆర్చ్ ఒకటి ఏర్పాటు చేసే ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా. అలాగే మరి మంగళూరు రోడ్డు వరకు కూడా ఉన్న రోడ్డులు కూడా మరి ప్రకాశం రోడ్డుగా కూడా పేరు మార్చడం జరిగింది. ఇన్ని అంటే మిమ్మల్ని ఎట్లాగైనా సరే మేము సంతోషం కోసమని మళ్ళీ ఆర్థికంగా ఆర్థిక సేవల కోసమే మరి ఒక మంచి సైట్ దాదాపుగా 3 కోట్ల వరకు ఉంటుంది, 40 గదుల సైట్లు కూడా మరి లాస్ట్ టైమే మున్సిపాలిటీ తరఫున మరి మీకు ఇప్పించడం కూడా జరిగింది. దానికి కూడా భవనానికి నిర్మాణానికి కూడా మరి వారి యొక్క సహాయ సహకారాలు ఆర్థిక సహాయం కూడా అందిస్తానని చెప్పేసి ఆ రోజున వారు ప్రకటించడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు బ్రాహ్మణులకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది ఏకైక ఎమ్మెల్యే కూడా మినిస్టర్ అయిన కానివ్వండి ఏదైనా కానివ్వండి మన వాసన మాత్రమే చేయగలరు. ప్రతి ఒక్కరు కూడా 6 వయసులు కూడా ఎన్నో చేశారు, బ్రాహ్మణులకు కూడా ఎన్నో చేశారు. ప్రతి బీసీలకి ఎవరు అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా అన్ని భవనాలకు కూడా ఇవ్వడమే, సైట్ శాంక్షన్ చేయడమే కాకుండా ఆ భవనాలకు కూడా ఆర్థికంగా సహాయం చేశారు. ఒక్కొక్క కార్పొరేషన్ 15 లక్షల రూపాయలు అలా ఇచ్చి మరి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకునేటువంటి నాయకుడు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. చాలా మంది ఉపాధ్యాయులు, డాక్టర్లు, లాయర్లు, కార్పొరేటర్లు, మన సమాజం అంతా కూడా ఈరోజు చాలా ప్రాంతాలు తిరిగాం. మేము చాలా ఊళ్ళు వెళ్ళాం. కానీ ఒంగోలు బ్రాహ్మణ్యం అంతా కూడా ఏకపక్షంగా వాసనకే మా మద్దతు అని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఎంపీ గారికి మా మద్దతు అని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. వాస్తవం అనేది మేము ఇంకొక పట్టణానికి ఇంకొక నియోజకవర్గానికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మా అవసరం పెద్దగా లేదు. మాకు ఎక్కడన్నా ఎవరన్నా రమ్మనంటే ఫస్ట్
ఒంగోలుని ఆదర్శంగా తీసుకుంటాం. ఎందుకంటే స్థానిక శాసనసభ్యుల గురించి ఒక మంచి మానవీయ కోణంలో మన అవసరాలు ఏంటి, మన ఆచారాలు ఏంటి, మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనందరికీ మద్దతు ఇస్తున్నటువంటి శ్రీ వాసన్నకి మీరు ఎల్లవేళ ఎన్నికల్లో దగ్గరుండి మనం ఈరోజు కొద్దిమంది రావచ్చు, కానీ ఒంగోలులో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక మొత్తం అంతా కూడా ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి తోడుగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనందరినీ కూడా కోరుతాను. ఎందుకు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు ఇవ్వాలి, రెండోసారి ముఖ్యమంత్రిగా ఎందుకు మనం అందరం చేయాలి అని చెప్పని మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు కన్నా తెలుగుదేశం కన్నా బ్రాహ్మణుల పట్ల గౌరవభావం కలిగి ఒక భక్తిభావం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మనమే కాదు, ఈ బ్రాహ్మణ సామాజిక వర్గంలో చాలా సమస్యలు ఉంటాయి. ఈ అర్చకులకు సంబంధించినటువంటి సమస్య కానీ, అలాగే దూపదీప నైవేద్యాలు కానీ, అలాగే వంశపారంపర్యమైన హక్కులు కానీ, లేకపోతే అర్చకులకి వేతనాలు ఇవ్వడం కానీ, వీటన్నింటినీ కూడా ఆ ప్రభుత్వంతోనూ ఈ ప్రభుత్వంతోనూ కాపాడమ్మా ఆ ప్రభుత్వంతోనూ ఈ ప్రభుత్వంతోనూ మనం పోల్చి చూసుకుంటే 100% వంశపారంపర్యానికి సంబంధించినటువంటి హక్కు కోసం చంద్రబాబు నాయుడు టైంలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాని గురించి పక్కన పెట్టి మాట్లాడకుండా వదిలేస్తే ఈ ప్రభుత్వము దీన్ని అమలు చేయాలి అని చెప్పని అందరికీ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడన్నా కొంతమంది అక్కడక్కడ ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2 గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఆ వంశపారంపర్యానికి సంబంధించినటువంటి అర్చకులందరికీ కూడా వాళ్ళని తిరిగి ఉద్యోగాల్లో కొనసాగించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పని కూడా ఈ ఒంగోలు పట్టణం నుంచి మేము చెప్తాం. అలాగే దూపదీప నైవేద్యాలు వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? మనం వచ్చిన తర్వాత ఈరోజు 5,000 దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అర్చకులకు సంబంధించి 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆదాయం కలిగినటువంటి దేవస్థానాలు అన్నింటినీ కూడా అర్చకులకే ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. ఇలా ప్రతి విషయాన్ని తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులకు సంబంధించి బ్రాహ్మణ అవసరాలను గుర్తించి చేయడం జరిగింది. అలాగే అర్చకులకు సంబంధించి 3 అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా విద్య కానీ, వైద్యం కానీ, గృహ నిర్మాణం కానీ శాచ్యురేషన్ పద్ధతి ద్వారా నవరత్నాల్లో అందరికీ కూడా అన్నీ అందాలి అని చెప్పింది. ఎవరు కూడా అర్చకులు నాకు కార్పొరేషన్ నుంచి, బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రాలేదు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. సచివాలయానికి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు వచ్చే విధంగా చేసుకుంటే 25 లక్షల రూపాయల వరకు మీ అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించేటటువంటి ఏర్పాట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. అలాగే శాచ్యురేషన్ పద్ధతి ద్వారా ఇళ్లకు సంబంధించినటువంటి, స్థలాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుల్లో, పార్లమెంట్ సభ్యుల్లో వాళ్ళు మీరు వెళ్ళి అప్రోచ్ అయితే ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో అయితే, కొన్ని నియోజకవర్గాల్లో అయితే మనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా జగనన్న లేఅవుట్లో పక్కన పెట్టి మన ఆచారాలు, వ్యవహారాలు వేరేగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ సరిగా పనిచేయట్లేదు, అది ఇది తెలుగుదేశం, ఎల్లో మీడియా ఇదంతా కూడా జరుగుతారు, దుష్ప్రచారం చేస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 50,000 మందికి 268 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో 150,000 మందికి 789 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా వారందరి అకౌంట్లో నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఇందాక మిత్రులు మాట్లాడారు, కరోనా సందర్భంలో అర్చకులకి దేవాలయాలు మూసేసి గడవనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. 48 అవర్స్లో అర్చకులందరూ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు సంబంధించినటువంటిది మీకు అకౌంట్లో నిధులు జమ చేస్తామని అంటే 30,000 మందికి 30,000 మంది చిల్లర అర్చకులందరూ కూడా అప్లై చేస్తే 5,000 రూపాయలు చొప్పున 15 కోట్ల చిల్లర
డబ్బులు కష్ట సమయంలో కూడా అర్చకులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను ఒకసారి ఒక చిన్న పాంప్లెట్ చూడడం జరిగింది. ఇప్పుడు నాకు ఇచ్చినప్పుడు ఒక బ్రాహ్మణ కమ్యూనిటీకి ఎంత గౌరవం లభిస్తుందో, ఎంత మంచి జరుగుతుందో వాసన్న పాలనలో నాకు ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. 2 పేజీలు పనులు అంత ఇష్టంగా చేశారంటే చూస్తున్నా. రోడ్లో కూడా బ్రాహ్మణ పెద్దల పేరుతో, ఆర్చులు బ్రాహ్మణ పెద్దల పేరుతో మంచి కాంస్య విగ్రహాలు, సుమారు 500 మందికి మన పట్టాలు, బ్రాహ్మణ అగ్రహారాలు. అంటే ఒకటి కాదు, అనేక రకాల ప్రతి చిన్నదాని దేవాలయాల నిర్మాణాల దగ్గర నుంచి, పిక్చర్ల దగ్గర నుంచి ఇన్ని పనులు 2 పేజీలు చదువుకునే బ్రాహ్మణ పెద్దలకు కమ్యూనిటీకి ఒక వ్యక్తి చేయడం అనేది నా 175 నియోజకవర్గాల్లో ఒకే ఒక వ్యక్తి మాట్లాడేది మాకు చెప్పాలి. కానీ దీని వెనకాల అందరికీ ఒకటే దీంట్లో అర్థవాగం హక్కు పడేవారు. ఎందుకంటే పేరుకి అక్కడ రెడ్డే తప్ప నా బ్రాహ్మణ కింద అమ్మబోయింది. ఎందుకంటే ఎక్కువ 50% నాకు పూజల్లోనే ఎక్కువ ఉంటుంది. అంటే నిజంగా చెప్తున్నా, పూజలు ఎలా ఉంటాయని బ్రాహ్మణులు ఎప్పుడు నిత్యం బ్రాహ్మణుల కుటుంబంతో కలిసి పూజ, ఈరోజు పూజ కూడా ఉదయం నుంచి అక్కే పూజలో ఉంటుంది. కాబట్టి తను ఎంత ప్రేమ, అభిమానం, ఇష్టం పెంచుకోవడానికి నాకు భాగం అక్క కూడా ఉందని మనం పూర్తిగా నమ్మాలి. అదేవిధంగా ఒక్కసారి మీరు ఆలోచించండి, జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత బ్రాహ్మణ కమ్యూనిటీకి ఎలా మంచి జరిగింది. నిరాశ వ్యవస్థ అనేది రద్దు చేస్తే నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో 5 సార్లు పాలకమండలి సభ్యుడిగా పనిచేస్తాను. హిస్టరీలో టీటీడీ హిస్టరీలో 5 సార్లు బోర్డు మెంబర్గా ఉండేది, 5 సార్లు బోర్డు మెంబర్గా పనిచేస్తాను. నాకు దీని మీద బ్రాహ్మణ ఈ వ్యవస్థ మీద అవగాహన ఉంది. ఎందుకంటే అతి చిన్న వయసులో పాలకమండలి సభ్యుడైంది నేను. నాకు ఒక అదృష్టం కూడా, ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరికి అదృష్టం నాకు ఒకటి దొరికింది. ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరూ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర హై స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ 2 years శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ చదివాను. డిగ్రీ 3 years వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ చదివాను. ఎంఏ 2 years శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చదివాను. బిఎడ్ 3 years వెంకటేశ్వర లా కాలేజ్ చదివాను. పిహెచ్డీ 3 వెంకటేశ్వర యూనివర్సిటీ చదివాను. అంటే 18 సంవత్సరాలు అసలు 6వ తరగతి నుంచి పిహెచ్డీ వరకు ఒక టీటీడీలోనే చదువుకున్నాను. ఒక టీటీడీలోనే 18 సంవత్సరాలు 6వ తరగతి నుంచి ఎంఏ బిఎడ్ పిహెచ్డీ వరకు నా చదువు మొత్తం ఆ భగవంతుడే చదివించాడు. ఒకరోజు ఎక్కేసి ఎంత కట్టుంటాను ఫీజు అంటే 9,000-9,500 కట్టాను. నా మొత్తం నా చదువుకంతా భగవంతుడు కట్టి 9,500తో నన్ను అంత చదువు చదివించాడు. ఒక దేవస్థానం కింద చదువుకున్నా. అదే భగవంతుడి దగ్గర 5 ఏళ్ళు 5 టర్ములు పాలకమండలి సభ్యుడిగా పనిచేసినప్పుడు ఈ వ్యవస్థ మీద పెంచుకున్న అవగాహనతో చెప్పినప్పుడు నిరాశ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తే అదే నిరాశ వ్యవస్థ ప్రాణప్రతిష్ఠ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అర్చకులకు 60 ఏళ్ళ దాన్ని రిటైర్ అవ్వాలి. అర్చకులు ఎంత సీనియారిటీ వస్తే గొప్ప అర్చకుడు అవుతాడు. రిటైర్మెంట్ చేస్తే అర్చకుడు ఉన్నంతకాలం, తను చేయగలిగినంతకాలం, తను వద్దనుకున్నంతకాలం తన అర్చకుడుగా ఉండొచ్చు, పదవి విరమణ లేదనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా వచ్చినప్పుడు 47 మంది అర్చకులకు నెలకు 5,000 రూపీస్ పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా ధూపదీప నైవేద్యాలతో చాలా దేవాలయాల్లో రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నాయంటే 6,700 దేవాలయాలకు ఇప్పుడు కూడా ప్రతి నెల ధూపదీప వాళ్ళు నైవేద్యాలు దేవుడికి నైవేద్యం పెట్టాలి, దేవుడు ధూపం వెలిగించాలి, దీపం వెలిగించాలని 6,752 దేవాలయాలకు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ప్రతి నెల జీతం లెక్కన దేవాలయాలకు పంపిస్తున్నారు. కొత్తగా జగన్ ముఖ్యమైన 5 సంవత్సరాల్లో ఎన్ని దేవాలయాలు కడితే మీరు ఆశ్చర్యపోతారు. 3,250 కొత్త దేవాలయాలు నిర్మించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎటువంటి రాజు కావాలంటే ఈ రాష్ట్రంలో ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కానీ, నిన్న మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ ఇంట్లో గోశాల చెప్పడం చూస్తాం. జగన్మోహన్ గారి ఇంట్లో గోశాల అంటే బ్రాహ్మణులకి అందరికీ హిందువులకు ప్రీతి పడుతున్నారు. తన ఇంట్లోనే గోశాల కట్టి గోవును పూజించేటువంటి వ్యక్తి జగన్. చెప్తుంది ఇందరూ ఓపెన్గా చెప్తున్నాం. ఏడు చంద్రబాబు నాయుడు గోశాల ఉందని చెప్పండి, పవన్ కళ్యాణ్ గోశాల ఉందని చెప్పండి. ఈరోజు జగన్మోహన్ గారి ఇంటికి వస్తే మన దేశీయ ఆవులు, అన్ని రకాల ఆవులు ఈరోజైనా మీరు చూడవచ్చు. రోజు గోపూజ జరగాలి ఇంట్లో. అంతగా ఈ వ్యవస్థలో పెద్దరికాన్ని, ఎందుకంటే మేము అంతా భావిస్తాం
భగవంతుడి తర్వాత మాకు కనిపించేటటువంటి వ్యక్తులు మీరని భావిస్తాం. కాబట్టి ఇట్లాంటి మా కళ్ళ ముందు కనిపించే భగవంతులుగా మేము నిజంగా బ్రాహ్మణుల్ని ఏ పని చేసినా మీ ఆశీస్సులు తీసుకొని చేయాలన్నది మా సంకల్పం. ఇట్లా ఈ వ్యవస్థని పైకి లేవడానికి ప్రయత్నించిన వ్యక్తి మన జగన్మోహన్ గారు రాష్ట్ర స్థాయిలో అయితే, ఇక్కడ వాసన్నకి పాల్గొనే భక్తి ఇష్టం. ఈరోజు చెప్తున్నా, నా జీవితంలో చాలా మందిని చూశాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా తను ఎలా డెవలప్ అవ్వాలి, తనకు ఎలా పదవి కావాలి, తను ఎలా ఎదగాలని ఆలోచిస్తూ ముఖ్యమంత్రితో గొడవ పడుతుంటారు. వాసన ఎప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి సీఎం గారితో నేను దగ్గర సీఎం అలా పనిచేశాను. ఎప్పుడు వాసనలు వచ్చినా నా ఒంగోలుకి ఇది కావాలి, నా మనుషులకు ఇది కావాలి, నాకు ఈ పట్టాలు ఇవ్వాలి, రోడ్లు కావాలి, కాలువలు కావాలి, దానికోసం గొడవ పడుతూనే ఉంటాడు. నేను చాలాసార్లు అనుకుంటుంటాం, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి తన ఒంగోలు కోసం గొడవపడే వ్యక్తి, తన ప్రాంతం కోసం పోటుపడే వ్యక్తి, నా జీవితంలో ఒకే ఒక వ్యక్తి వాసన. నేను గౌరవంగా తెలియజేస్తాను. అందుకే చెప్పారు జగన్ కూడా, నిన్ను మంత్రిని చేస్తానని. మీకు ఈరోజు మాట చెప్తున్నా, నేనే సాక్ష్యం. మీరు వాసనని ఆశీర్వదించి, నేను మీ ఆశీస్సులు ఎంత భగవంతుడు ఆశీస్సులు 2-1 మీ ఆశీస్సులు ఉంచి వాసనని ఒంగోలు నుంచి విజయవాడకి మీరు శాసనసభ్యుడికి పంపించండి. జగనన్న తన మంత్రిని చేసి, తన ప్రముఖ మంత్రిని చేసి మళ్ళీ ఒంగోలు పంపిస్తాడు. ఈ వ్యవస్థ బాగుపడుతుంది. మిగిలి ఉన్నటువంటి ప్రతి పని మంచి జరుగుతుంది. నిజంగా చెప్తున్నా, మీరు ఎప్పుడు ఊహించినంత గొప్ప జరుగుతుంది. కానీ వాసన చెప్తున్నాడు, 80 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు, ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి రిటైర్ అయిపోతాను నేను, కర్రపెట్టు నడిచేవాడు. వాసన చెప్తున్నాడు, ఇంకొక 5 సంవత్సరాలు ఈ ఒంగోలుని సర్వతోముఖాభివృద్ధి చేసి, ఈ ఒంగోలు రూపురేఖలు మార్చి, నేను శాశ్వతంగా ఒంగోలు ప్రజలు గుర్తుండేలా 5 సంవత్సరాలు కేవలం రాజకీయాలు ఉంది. 5 సంవత్సరాల తర్వాత నేను రిటైర్ అయిపోతానని ప్రకటించినటువంటి ఏకైక వ్యక్తి 60 సంవత్సరాలు ఒక వాసన. మన జీవితంలో ఎప్పుడు చూస్తున్నాం, 60 సంవత్సరాలకి ఇంకొక 5 సంవత్సరాలు సేవ చేసి రిటైర్ అవుతాను. అంత పెద్ద మనసు దాతృత్వం ఉన్నటువంటి వాసనకి ఈ ఒక్కసారి మీరు గట్టిగా అందరూ నిలబడి మనకి చెప్పి చేయించగలిగితే, తన మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని అత్యున్నత అభివృద్ధి కనిపిస్తానని తెలియజేస్తూ, నేను కూడా చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ వ్యవస్థలో పెరిగిన వాడిని. ఎంత అటాచ్మెంట్ అంటే మీతో నిజంగా కూడా ఒక 12 సంవత్సరాల ముందు ఒక స్వామి చెప్పాడు, మన జీవితంలో మనం మంచి చేస్తుంటాం, చెడు చేస్తుంటాం, చాలా తప్పులు జరుగుతుంటాయి. ఇవన్నిటికీ పరిష్కారం ఒక వేద పాఠశాల నడపాలి. వేదం చదివిస్తే, చదవాలని ఆలోచన బ్రాహ్మణ పిల్లలు మనం చదివించగలిగితే అన్నిటికీ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. నువ్వు చదివించాలి. ఇప్పుడు నాకు చిన్నప్పుడు మా గురువు ఒక మాట చెప్తే, 11 సంవత్సరాలు 18 సంవత్సరం వేద పాఠశాల 5 మంది పిల్లలు, బ్రాహ్మణ పిల్లలు తీసుకొచ్చి చదివిద్దామని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని ఒక బిల్డింగ్ పెట్టి బిల్డింగ్లో చదివిస్తే, ఈ 18 సంవత్సరాలకి ఈరోజు 160 మంది బ్రాహ్మణ పిల్లలు మా దగ్గర చదువుతున్నారు. నా దగ్గర చదువుతూ అవకాశం ఇచ్చాను. నేను ఎప్పుడన్నా తిరుపతి వచ్చినప్పుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేద పాఠశాలను పెట్టి 160 మంది బ్రాహ్మణ పిల్లలు ఇప్పుడు మా 18 సంవత్సరాలు చదువుతున్నారు. ఇప్పుడు దాన్ని పెద్దగా నిర్మించడానికి ప్రపంచంలోనే అతి పెద్ద వేద పాఠశాల చేయాలని ప్రపంచంలోని 52 కోట్ల రూపాయలతో వేద పాఠశాల నిర్మాణం ప్రారంభమైంది. సుమారుగా 520 మంది పిల్లలు కరెక్ట్ 1 ఇయర్లో అకాంప్లిష్ అయిపోతున్నాం. నాకు చేరిన ప్రతి బిడ్డకు కూడా అంతా మొత్తం బ్రాహ్మణ్సే ఉంటారు. 120 మంది, 520 మంది పెంచబోతున్నాం. ఈ 120 మంది పిల్లలు ఎప్పుడైతే స్కూల్లో చేరతారో, చేరిన ప్రతి బిడ్డకి 2 లక్షల రూపాయలు ఆ పిల్లడి పెడితే ఫిక్స్ చేస్తాం. ఎందుకంటే తన చదువు పూర్తయ్యేటప్పటికి ఒక 6 నెలల సంవత్సరం తనకి ఉద్యోగం రాకపోతే ఈ 2 లక్షలు ఈ డిపాజిట్ 5-6 లక్షలు 7 లక్షలుగా తనకి ఫిక్స్డ్ కింద వస్తుంది. కొన్ని సంవత్సరాలు తను బతకచ్చు అనే ఉద్దేశంతో ఈ 120 మంది పిల్లలకి 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి చేరిన వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, ఎందుకంటే చదివిస్తున్నాం. అంత అటాచ్మెంట్ బ్రాహ్మణ కుటుంబం అంతా నేను. కాబట్టి ఎప్పుడు కూడా నేను వాసన నాయకత్వంలో ఖచ్చితంగా బ్రాహ్మణ మీ మీద భక్తితో ఉండేవాళ్ళం, బాగా భక్తితో ఉండేవాళ్ళం. భగవంతుడి తర్వాత భక్తి, భయం 2 బ్రాహ్మణ సైడ్గా ఉంటాయి. కాబట్టి మీ ఎడల మరింత గౌరవంగా ఉంటాం. మీ ఇద్దరమని ఆశీర్వదించమని మీ అందరం కూడా బ్రాహ్మణులు చాలా సంతోషం. రోజు ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సదస్సుకి తెలంగాణ వచ్చినటువంటి బ్రాహ్మణ సోదరులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.
మరి మొదటి నుంచి కూడా 99 ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా 5 సార్లు నన్ను గెలిపించిన దాంట్లో ప్రతి ఎలక్షన్స్లో కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకొని మరి ఆ ఆత్మీయ సమావేశంలో అందరూ కూడా నాకు మద్దతు ఇచ్చినటువంటి బ్రాహ్మణ సోదరులకు ఎప్పుడు కూడా నేను జీవితాంతంలో గుర్తు పెట్టుకుంటాను కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దాని విషయంలోనే బ్రాహ్మణ సోదరులు ఏది వచ్చినా కూడా నేను ఎప్పుడు ఏది కాదని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఆ రోజు ప్రకాశం పంతులు గారి కాల్స్ విగ్రహాన్ని మన రాజశేఖర్ గారి చేత ఓపెన్, అప్పుడు ముఖ్యమంత్రి మన రాజశేఖర్ గారి చేత ఓపెన్ చేయించాం. అలాగే మన భారతదేశంలోనే బ్రాహ్మణులకి సంబంధించి ప్రధానమంత్రి అయినటువంటి మన రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహరావు గారి విగ్రహాన్ని ఈ మధ్యనే మనం చెప్పిన వెంటనే ఒక 20 రోజుల్లోనే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఇంకా కొంచెం పనులు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఈ కోడ్ వల్ల చిన్న చిన్న పనులు అయిపోయి కూడా చేసుకుంటా ఉన్నాం. అలాగే మరి బ్రాహ్మణులకు సంబంధించి ఆర్థికం చేసేదానికి సైట్ అడిగితే దానికి సైట్ ఇవ్వడం జరిగింది. దానికి కొంత ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్య వచ్చి ఏం సార్ మీరు అట్లా ఇచ్చారు, అది మాకు కొంచెం ఇబ్బంది అవుతుందని కూడా మాట్లాడారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, అక్కడ వచ్చి చనిపోయిన వాళ్ళు తీసుకురాలయా, దానికి కర్మలు కాదు చేసుకునేది, దానికి ఏదో సద్దినాలో చేసుకునే కార్యక్రమం చేస్తాను తప్ప అక్కడ ఇబ్బంది పెట్టాలని చెప్పి కూడా నేను సర్ది చెప్పడం జరిగింది. మరి ఆ భవనం కూడా చాలా మరి పనులు జరుగుతూ ఉంటాయి, తొందరగా పూర్తి అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీ అందరూ తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకు సంబంధించి మరి ఇందాక పెద్దలు మన విష్ణు గారు జగన్మోహన్ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమైనదైతే మనకి ఈ అర్చకులు వాళ్ళ మీద దౌర్జన్యంగా పోతే దాని మీద అట్రాసిటీ యాక్ట్ పెట్టాలనేది చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పిన విషయం కాదది. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారని కూడా తెలియజేసుకుంటాను. అది ఒక మంచి పరిణామం కూడా తెలియజేసుకుంటాను. మరి ఇంకా ఇందాక మన శాండిల్ గారు చెవిరెడ్డి గారిని అడిగారు తిరుపతి దర్శనం అనేది. మన వైఎస్ఆర్కి ఒక లెటర్ ఇస్తామని చెప్పారు. డైలీ మీకు కూడా ఒక లెటర్ 6 బ్రేక్ ఒక రోజుగా 6 ఇచ్చామంటే నెలకి దాదాపు 150 మందికి బ్రేక్ దర్శనం నేను నెలకి ఇవ్వగలుగుతాను బ్రాహ్మణులకి. అలా చేసుకుని ప్రతి సంవత్సరానికి 2-3 సంవత్సరాలు మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ ఉన్న బ్రాహ్మణులు అందరూ కూడా బ్రేక్ దర్శనం ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభలో చేసుకుంటాము. ఎందుకంటే మరి దేవుడిని ఎక్కువ వెంకటేశ్వర భక్తి వచ్చేసరి బ్రాహ్మణులు మరి వైఎస్ఆర్సీ కాబట్టి ప్రాధాన్యత ఎక్కువ యూట్యూబ్ తెలుసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది ఈ నెక్స్ట్ 5 yearsలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శ్రీనివాస కళ్యాణం నేను చేపించే కార్యక్రమం చేపడతానని చెప్పి తెలుసుకుంటా ఉన్నాం. దానికి ఖచ్చితంగా అక్కడ శ్రీనివాస కళ్యాణం గతంలో మన 2 years బ్యాక్ కూడా చేసాం, మీకు గుర్తుందో లేదో కానీ మరి అక్కడ అలా కళ్యాణం చేయించే కార్యక్రమం, దానికి ఆ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత బ్రాహ్మణుడికి ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటామన్నా. మీ అందరూ గుర్తుంది, గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు బ్రాహ్మణులకు సంబంధించి పేద బ్రాహ్మణులకి మన వాళ్ళు పేరు ఇస్తే అక్కడ రాజీవ్ కాలనీలో ఆ బ్రాహ్మణులకి పేద బ్రాహ్మణులకి మనం ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది 20 లక్షల రూపాయల ఆస్తి వాళ్ళకి
వచ్చిందని కూడా నేను సంభవంగా తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పట్టాల్లో ఇందాక సాయిల్ గారు చెప్పినట్టు అందరూ కూడా సెక్రటరీ చేసి గ్రామాలకి ఎక్కడైతే వచ్చినాయో వాళ్ళందరికీ ఒకే చోట ఉండేటట్టు తప్పకుండా ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా పేద బ్రాహ్మణులు ఉంటే కూడా మనకి 3-4 వేల మందికి అలాగే అర్చకులకి మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటాం. అక్కడ అందరూ కూడా కలిపి ఒకే చోట ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది చేసుకుంటా ఉన్నాం. మరి మాకు ఒకటే చెబుతా ఉన్నా, మీకు మరి ఎంపీగా మన చివరి భాస్కర్ గారు నిలబడుతూ ఉన్నారు. మరి ఆయన 2 సార్లు చంద్రగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి తర్వాత సీఎం గారు ఏమన్నారంటే నా సీఎం ఆఫీస్లో ఉంటూ పార్టీ పనులు చూడమని చెప్పి సీఎం ఆఫీస్లో 2 సంవత్సరాలు సీఎం ఆఫీస్లో పార్టీ పనులు చూశారు. మరి చివరికి సీఎం గారు లేదు నువ్వు మీ అబ్బాయిని చంద్రగిరి పోటీ చేయడం నువ్వు ఆయన వచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేయమని చెప్పడం ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఇందాక మీరు అడిగినట్టు దర్శనానికి నాతో కూడా ఆయన కూడా ఇస్తాడని చెప్పి నేను గట్టిగా, ఎందుకంటే అంతకంటే బాగా ఎక్కువ అదే అందరూ సంతోషంగా ఉండాలా. ఏమైనా కానీ ఎవరికి వచ్చినా కూడా ఒకవేళ నా దగ్గర లెటర్ లేకపోయినా చైర్మన్తో మాట్లాడైనా మీకు దర్శనం ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి వచ్చిన నా దగ్గరికి వచ్చి దర్శనానికి బ్రేక్ దర్శనం కావాలని చెప్పి బ్రాహ్మణులు వస్తే లేదు అనుకుంటా చేసే కార్యక్రమం చేపడతామన్నమాట. మరి మీ అందరూ కూడా మీ ఆశీస్సులు ఉంటే చివరిసారిగా గెలిచి నేను ఒకటే అనుకున్నా, ఈ రాజకీయాలు చూస్తుంటే నిజంగా చెప్తా ఉన్నాను, ఇంకా రాను అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది ఎవరు విరక్త పుట్టించారు నాకైతే తెలుసు. అంటే వరస్ట్గా ఉన్నాయి. మనం అంటే చెప్పకూడదు ఈ టైంలో ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది రాజకీయాలు. మనం మంచి చేస్తే మంచి చేసినోడే చెడు చేస్తున్నాడు. ఎవరు మన సహాయం చేయలేదనుకో ఇంకా ఎవరు సహాయం చేస్తాడో మీకు చేస్తున్నాడు. సహాయం చేసినోడే దెబ్బతిస్తున్నాడు. అట్లా మనస్తత్వాలు మారిపోతూ ఉంటాయి పబ్లిక్లో. అందుకని మనం పాత రోజుల్లాగా మనం చేయలేము. మంచిగా అనేది ఉండదు లేదు. ఒకడంటాడు బ్రాహ్మణ స్థలం కబ్జా చేశాడు అంటాడు, ఒకడంటాడు మా అబ్బాయి ఇచ్చేసాడు అంటాడు. ఏం చేశాడు చూపించాడు ఆయన అంటారు. ఊరికి మాట్లాడటానికి ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడటం రాజకీయంగా. మరి ఇళ్ళ పట్టాలు ఇస్తే దొంగ పట్టాలు. ఒక సీఎం వచ్చి ఒక ఐఏఎస్ అధికారులు వచ్చి ఇళ్ళ పట్టాలు ఇస్తే అది దొంగ పట్టాలు ఉంటారు. నాకు అర్థం కదా. రాయాలి నువ్వు దొంగ పట్టాలు అయితే ఎదురురా, అతను అడుగుతున్నా జనార్దన్ ఎదురురా, ఈ దొంగ పట్టాలని చెప్పి నీ ఐఏఎస్ ఆఫీసులో లేకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఈ దొంగ పట్టాలని చెప్పి నేను వెంటనే ఇప్పటికి రిజైన్ చేసుకుంటాను. నేను ఎప్పటికీ కొట్టాను. లేకపోతే నువ్వు పోటీ చేసుకుంటామంటే అబ్బాయి అక్కడ ఉన్నోళ్ళకి ఇస్తున్నట్టు మాట్లాడతాడు. అంటే రోజు అబద్ధాలు మాట్లాడతాం. ఈ అబద్ధాలు ఈ చండాలమైపోయింది రాజకీయాలు. ప్రశాంతంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రశాంతంగా ఒంగోలు పట్టణంలో నేను చేయగలిగిన సహాయం అందరికీ కూడా చేసి రిటైర్డ్ అయ్యి ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే అంతకంటే మనం చేయకూడదని చెప్పి కూడా నిశ్చయించుకున్నాం. మరి మీ అందరి ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదం ఉంటే మటుకి శిక్షణ కొడతాను అనుకుంటున్నా. ఇచ్చాడా లేదా? మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా గెలిచి మళ్ళా మనం ఆర్పీ సర్వీస్ పెట్టుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.